హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు నోటిఫికేషన్ చాలా మంచి నోటిఫికేషన్. వీడియోని పూర్తిగా ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. ఈ వీడియోకి మినిమం 50 లైక్స్ అయితే కోరుకోవడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. లైక్ చేయడం వల్ల నాకు ఎంతో బూస్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ ఇచ్చినట్టు ఉంటుంది. ఈ రోజు నోటిఫికేషన్ వచ్చేసరికి పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి ఈ యొక్క వేకెన్సీ అనేది రావడం జరిగిందనమాట. అసిస్టెంట్ అగ్రికల్చర్ ఆఫీసర్లు అయితే కావాలన్నమాట. మొత్తం పోస్టులు 124 మాత్రమే ఉన్నాయి. నెలకి జీతం 34,800 వరకు కూడా ఇవ్వడం జరుగుతుంది. అలాగే మనకి సొంత ఊర్లోనే పోస్టింగ్ అనేది ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట, ప్రతి రాష్ట్రం కూడా. సో ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై చేయబోయే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. అదేంటంటే మన ఛానల్కి కొత్తగా వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. ఇప్పుడే నేను పెట్టిన ప్రతి వీడియో కూడా మీ వరకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఇక లేట్ చేయకుండా నోటిఫికేషన్ పూర్తి డీటెయిల్స్ ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని ఎండ్ వరకు చూడండి. ఇక్కడ చూడండి గైస్, మనకైతే 124 వేకెన్సీ అనేది ఇవ్వడం జరిగిందనమాట. అలాగే పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనేసి కూడా ఇవ్వడం జరిగింది. రిక్రూట్మెంట్ 2024 ప్రభుత్వ పరీక్షల నవీకరణలో డిసెంబర్ 11 చివరి తేదీ అనేసి కూడా ఇవ్వడం జరిగిందనమాట. నెక్స్ట్ వన్ చూసుకుంటే మీకు ఓపీఎస్సి అంటే ఏఓ రిక్రూట్మెంట్ అసిస్టెంట్ అగ్రికల్చర్ ఆఫీసర్ అనేసి అవడం అనే అర్థం అనమాట. ఏఏఓ అంటే సో ఓపీఎస్సి అంటే ఒడిశా పబ్లిక్ సర్వీస్ కమిషన్ అని అర్థం అనేది మీరైతే అర్థం చేసుకోవాలి. అలాగే వ్యవసాయ మరియు రైతుల శాఖ ఆధ్వర్యంలోని ఒడిశా అగ్రికల్చర్ అండ్ ఫుడ్ ప్రొడక్షన్ సర్వీస్ క్లాస్ 3 అనేసి ఇవ్వడం జరిగింది. గ్రూప్ బిలో అసిస్టెంట్ అగ్రికల్చర్ ఆఫీసర్ 124 పోస్టుల కోసం అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తుంది అనేసి చెప్పడం జరిగింది. సాధికారత, అర్హత మరియు ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఒడిశా పబ్లిక్ సర్వీస్ కమిషన్ యొక్క అధికారిక వెబ్సైట్లో ఆన్లైన్ మోడ్కు దరఖాస్తు చేసుకోవచ్చు అని కూడా క్లియర్గా చెప్పడం జరిగిందనమాట. మీరు ఓపీఎస్సి అసిస్టెంట్ అగ్రికల్చర్ ఆఫీసర్ పోస్టులకు దరఖాస్తు చేయడానికి ఆసక్తి కలిగి ఉంటే మీరు అవసరాలను పూర్తి చేశారని నిర్ధారించుకోండి. విద్యా అర్హత, వయోపరిమితి, పే స్కేలు మరియు ఇతర వివరాల కింద సంగ్రహించబడ్డాయి అనేసి ఇవ్వడం జరిగిందనమాట. నెక్స్ట్ వన్ చూసుకుంటే ఓపీఎస్సి ఏఏఓ నోటిఫికేషన్ 2024 ఒడిశా పబ్లిక్ సర్వీస్ కమిషన్ అసిస్టెంట్ అగ్రికల్చర్ ఆఫీసర్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. రిక్రూట్మెంట్కి సంబంధించిన అన్ని వివరాలు అధికారిక నోటిఫికేషన్లో ఇవ్వబడ్డాయి. అర్హులైన మరియు సిద్ధంగా ఉన్న అభ్యర్థులు దిగువ ఇవ్వబడిన అధికారిక నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. దీని యొక్క లింక్ అయితే నేను కింద నా డిస్క్రిప్షన్ బాక్స్లో మీకైతే ప్రొవైడ్ చేయడం జరిగింది. అక్కడికి వెళ్ళి మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. అలాగే ఓపీఎస్సి ఏఓ రిక్రూట్మెంట్ 2024 అవలోకనం వచ్చేసరికి మనకి ఒడిశా పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనేది ఇవ్వడం జరిగింది. ఇక్కడ సంస్థ పేరు ఒడిశా పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనేసి ఇవ్వడం జరిగింది. అధికారిక వెబ్సైట్ మీకు కింద నా డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. పోస్ట్ పేరు వచ్చేసరికి మనకి అసిస్టెంట్ అగ్రికల్చర్ ఆఫీసర్ అనేసి క్లియర్గా ఇవ్వడం జరిగింది అనమాట. మొత్తం ఖాళీలు వచ్చేసరికి 124 ఉన్నాయి అన్నమాట. సో ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. మనకి చివరి తేదీ వచ్చేసరికి నెక్స్ట్ మంత్ అంటే 12వ నెల 11వ తారీఖు వరకు కూడా మనకి చివరి తేదీ ఉందన్నమాట. సో ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి ఈ యొక్క నోటిఫికేషన్కి. అలాగే ఒడిశా పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఓపీఎస్సిలో అసిస్టెంట్ అగ్రికల్చర్ ఆఫీసర్ స్థానానికి 124 ఖాళీలు అందుబాటులో ఉన్నాయి అనేసి క్లియర్గా రాసి చెప్పడం జరిగింది. పోస్ట్ పేరు వచ్చేసరికి అసిస్టెంట్ అగ్రికల్చర్ ఆఫీసర్ అనేసి ఇవ్వడం జరిగింది. ఖాళీలు వచ్చేసరికి 124 అయితే ఇవ్వడం జరిగింది అనమాట. సో ఇది మొత్తం. నెక్స్ట్ ఇక్కడ చూడండి గైస్, మనకైతే ఓపీఎస్సి ఏఏఓ రిక్రూట్మెంట్ కోసం అవసరమైన విద్యా అర్హత మరియు వయోపరిమితి కింద ఇవ్వబడ్డాయి అనేసి చెప్పడం జరిగింది. పోస్ట్ పేరు వచ్చేసరికి మనకి అసిస్టెంట్ అగ్రికల్చర్ ఆఫీసర్. అలాగే అర్హత వచ్చేసరికి మనకి వ్యవసాయంలో బ్యాచులర్ డిగ్రీ చేసి ఉండాలి. అలాగే అగ్రికల్చర్ అనమాట, లేదా హార్టికల్చర్లో బిఎస్సి చేసి ఉన్నవారు ప్రతి ఒక్కరు కూడా అది కూడా హార్టికల్చర్ చేసి ఉండాలన్నమాట. ఓకేనా. సో నెక్స్ట్ వన్ చూసుకుంటే ఇక్కడ వయసు వచ్చేసరికి మీకైతే 21 నుంచి
38 సంవత్సరాల లోపు ఎవరైతే ఉంటారో అటువంటి వారు అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. ఇది అర్హత అండ్ వయసు పరిమితి అన్నమాట, వయో పరిమితి. నెక్స్ట్ వన్ చూసుకుంటే మనకి పే స్కేల్ వివరాలు. ఓపీఎస్సి ఎస్సీ ఏఏఓ రిక్రూట్మెంట్ 2024 కోసం పే స్కేల్ కింద ఇవ్వబడ్డాయి అనేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. అలాగే పోస్ట్ పేరు వచ్చేసరికి అసిస్టెంట్ అగ్రికల్చర్ ఆఫీసరు అలాగే చెల్లించండి. అంటే 9,300 నుంచి 34,800 వరకు కూడా మనకి జీతం అనేది ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. నెక్స్ట్ వన్ చూసుకుంటే 2 దశలను కలిగి ఉంటుందన్నమాట ఎంపిక ప్రక్రియ. అది కూడా ఏ విధంగా ఉంటుందో ఇక్కడ క్లియర్గా చెప్పడం జరిగింది. ఇక్కడైతే మీకు రాత పరీక్ష అనేది ఉంటుంది, అలాగే ఇంటర్వ్యూ ఉంటుంది. రాత పరీక్షలో 2 పేపర్లు ఉంటాయి అన్నమాట. సాధారణ వ్యవసాయం అనేది ఉంటుంది, మీకైతే 80 మార్కులకి ఉంటుంది. అగ్రికల్చర్లోని స్పెషలైజేషన్ అనేది ఉంటుంది, అది కూడా 120 మార్కులు అనేది ఉంటుంది. ఈ పరీక్ష అభ్యర్థులకు వ్యవసాయం మరియు సంబంధిత అంశాలకు సంబంధించిన పరిజ్ఞానాన్ని అంచనా వేస్తుంది అనేసి మాత్రమే చెప్పబడుతుంది అనమాట. ఇంటర్వ్యూ ఒకటి ఉంటుందంటే ఇంటర్వ్యూ రాత పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు ఇంటర్వ్యూకు పిలుస్తారనమాట. ఇక్కడ క్లియర్గా చెప్పడం జరిగింది. రాత పరీక్ష మరియు ఇంటర్వ్యూ రెండింటిలోనే అభ్యర్థులు పనితీరు ఆధారంగా తుది ఎంపిక అనేది ఉంటుంది. ఇది మొత్తం ఎంపిక ప్రక్రియ అనేది క్లియర్గా వివరించడం జరిగింది. ఇప్పుడు ఎలా దరఖాస్తు చేయాలి అనేది ఇప్పుడు మనం చూద్దాం. ఇక్కడ ఆన్లైన్లో మీరైతే దరఖాస్తు చేసుకోవచ్చు అనమాట. అర్హులైన మరియు ఆసక్తి గల అభ్యర్థులు మరియు తమ దరఖాస్తును ఒడిశా పబ్లిక్ సర్వీస్ కమిషన్ అధికారిక వెబ్సైట్ ఏదైతే ఉందో, ఈ వెబ్సైట్ ఉంది కదా మీకు ఇక్కడ చూపించిన వెబ్సైట్ ఏదైతే ఉందో, ఈ వెబ్సైట్లో మీరైతే డైరెక్ట్గా లాగిన్ అవి మీరు డైరెక్ట్గా మీ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, మీ పూర్తి వివరాలు, మీ యొక్క పూర్తి డీటెయిల్స్ అన్నీ కూడా ఎంటర్ చేసి డైరెక్ట్గా అప్లై చేసుకోవాలి. చివరి తేదీ వచ్చేసరికి మనకైతే నవంబర్ 12 నుంచి డిసెంబర్ 11 వరకు మాత్రమే మీరు ఈ మధ్యలోనే ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. అభ్యర్థులు తమ ఫోటోగ్రాఫ్ అలాగే స్కాన్ చేసిన సంతకం కాపీ మరియు పేర్కొన్న పత్రాలను కూడా అప్లోడ్ చేయాలనేసి క్లియర్గా చెప్పడం జరిగింది. ముఖ్యమైన తేదీలు అయితే మనకి ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. దరఖాస్తు ప్రారంభం తేదీ వచ్చేసరికి 11 నెల 12వ తారీఖు నుంచి, దరఖాస్తు సమర్పణకు చివరి తేదీ వచ్చేసరికి 12వ నెల 11వ తారీఖు వరకు మాత్రమే ఉందనేసి వీళ్ళైతే చెప్పడం జరుగుతుంది. అలాగే ఈ పోస్ట్లో అందించబడిన మొత్తం సమాచారం ఒడిశా పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఓపీఎస్సి యొక్క అధికారిక నోటిఫికేషన్ పై ఆధారపడి ఉంటుంది. వివరణాత్మక సమాచారం కోసం అభ్యర్థుల అధికారిక నోటిఫికేషన్ను జాగ్రత్తగా చదవాలి అనేసి చెప్పడం జరిగిందనమాట. ఇది ఈరోజు నోటిఫికేషన్. దీని యొక్క లింక్ అయితే నేను కిందన డిస్క్రిప్షన్ బాక్స్లో మీకు ఇవ్వడం జరిగింది. అక్కడికి వెళ్ళి మీరైతే అప్లై చేయొచ్చు అనమాట డైరెక్ట్గా. ఓకేనా? ఇది ఈరోజు నోటిఫికేషన్. మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు వీడియోని వాచ్ చేసినందుకు చాలా థ్యాంక్స్ ఫర్ వాచింగ్.